హలో నా మీ పేరు శ్రీనివాస్. ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకని? ఎందుకంటే ఇంకా పరిపాలన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ ఆల్మోస్ట్ నాడు నేడు కానీ అతను సంక్షేమ పథకాలు కానీ ఆల్మోస్ట్ అన్నీ ఫేవర్గా ఉన్నాయి. అందరు జనాలు అందరిలో ప్రతి ఒక్కరూ బాగున్నాయని చెప్తున్నారు. సో కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అంటున్నారు. ఎందుకని అంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి? నాకు ఇష్టం లేని వాళ్ళ గురించి నేను 4 చెప్తాను. అలాగ వ్యతిరేకత వస్తుందేమో కానీ, అంతేగాని టీడీపీ పార్టీ వాళ్ళు ఏమన్నా వ్యతిరేకత అని చెప్తారేమో కానీ ఎవరికి వ్యతిరేకత ఎవరికి లేదు. సంక్షేమ పథకాలు అన్నారు కదన్న మీరు, అది సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు, అంటే గవర్నమెంట్ మీద ఆధారపడాల్సి వస్తుంది అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఈ సంక్షేమ పథకాలు ఇంకా ఇప్పటికీ ఇవ్వడం? అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు మీద సోమరిపోతులు అని చెప్తుంది ఎవరు? టీడీపీ వాళ్ళే కదా. వాళ్ళు వస్తే ఏం చేస్తున్నారు, ఇంకా మేము ఎక్స్ట్రా ఇస్తామంటున్నారు కదా. అప్పుడు వాళ్ళు వీటిని రిమూవ్ చేయాలని చెప్పాలి కదా, మళ్ళీ ఎక్స్ట్రా ఇవ్వడం దీనికి వాళ్ళు కూడా ఎందుకు అలా చెప్పాలి? వాళ్ళకు అది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తే సోమరిపోతులు అని చెప్పేది ఎవరు వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు అనలేరు కదా, టీడీపీ పార్టీ వాళ్ళు అంటారు. అప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు మళ్ళీ మేము ఎక్స్ట్రా ఇస్తాం వాళ్ళకంటే అని చెప్తున్నారు. అంటే అప్పుడు ఇంకా సోమరిపోతులు అయ్యి ఇంకా రాష్ట్రం అన్డెవలప్డ్ అవుతుంది కదా. మరి అలా ఎందుకు అనుకోవాలి? అది ఆలోచించాలి కదా. సో ఏంటంటే ఈ కాడికి ఏదో ఒక రకంగా డెవలప్మెంట్లో అధికారంలోకి రావాలి, ఏదో ఒక హామీలు ఇచ్చి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నారు. కానీ సోమరిపోతులు ఎవరు అవ్వరు, దాన్ని యూజ్ చేసుకుంటున్నారు ప్రజలు అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, దాన్ని చూసి భయపడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో నేను ఓడిపోతానని డిసైడ్ అయ్యారు ఆయన. అసలు నెవర్. అంటే వాళ్ళిద్దరు కలిసి రావడం 2014లో కలిసి పోటీ చేశారు కాబట్టి గెలిచారు. ఈసారి కానీ కలిసి పోటీ చేస్తున్నారు కదా, మరి ఈసారి గెలిచే అవకాశం ఉందా? అంటే యాక్చువల్లీ ఇప్పుడు లాస్ట్ టైము 151 వచ్చాయి కాబట్టి ఈసారి ఒకవేళ మేబీ వాళ్ళ పొత్తుతో ఒక 10 సీట్లు 20 సీట్లు తగ్గితే తగ్గొచ్చాము. కానీ 120 సీట్స్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం. కానీ వీళ్ళే 130 పైన సీట్లు గెలుస్తామని టీడీపీ వాళ్ళు అంటున్నారు. అంత ధీమాగా వాళ్ళు ఎలా చెప్తున్నారు? మరి ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే వాళ్ళు గెలవాలని కోరుకుంటారు, వీళ్ళు గెలవాలని కోరుకుంటారు. మేము ఎవరు కాన్ఫిడెంట్ లెవెల్స్ వాళ్ళే, గెలవటంలో తప్పులేదు, అలా అనుకోవటంలో తప్పులేదు అనమాట. ఇప్పటివరకు టీడీపీ, జనసేన అలాగే వైసీపీ. కానీ ఇప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిలో ఆయనకు ఆపోజిట్గా వచ్చారు. ఇప్పుడు ఎలా ఉండొచ్చు రాజకీయాలు ఆంధ్రాలో? ఆమె ఎఫెక్ట్ అనేది 0% అనమాట. యాక్చువల్లీ నా విన్నపం ఏంటంటే షర్మిల 0% ఎందుకు అనుకోవాలి? ఆమె కానీ రాజశేఖర రెడ్డి గారు కూతురే కదా, ఎందుకు అనుకోవాలి 0%? చెప్తాను. ఇప్పుడు షర్మిల వైపు వెళ్ళే వాళ్ళకు కూడా ఒక విన్నపం అనమాట. ఏంటంటే తెలంగాణలో అలానే పార్టీ పెట్టేసి ఆమెను నమ్ముకొని ఒక్కొక్కరు నియోజకవర్గం కోసం ఒక 2-3 కోట్లు ఖర్చు పెట్టి చాలామంది సఫర్ అయి ఉన్నారు. మీరు ఎవరు ఆమె వైపు వెళ్ళమాకుండా ఏ టైంలోనైనా కానీ ఆమె మళ్ళీ పార్టీ ఎత్తేసి మాకు పైనుంచి అధికారం కాంగ్రెస్ నన్ను పోటీ చేయొద్దు అన్నది అని చెప్తుంది. సడన్గా నమ్ముకున్న వాళ్ళంతా మళ్ళీ పిచ్చోళ్ళు అవుతారు. దయచేసి అట్లాంటి వాళ్ళు, ఆమె నమ్ముకున్న వాళ్ళు ఎక్కడన్నా నియోజకవర్గం ఒక సభ మీటింగ్ పెట్టాలంటే ఆమె మనీ ఇస్తే ఖర్చు చేయండి, లేకపోతే చేయొద్దు. దయచేసి నా యొక్క విన్నపం కాంగ్రెస్లోకి చేరిన నాయకులకి చెప్తున్నా. ఓవరాల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2024లో గెలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. ఆబ్వియస్లీ అనుకుంటున్నాం. అది ఏం జరిగింది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే, థ్యాంక్స్. హలో బ్రో, మీ పేరు? మహంకాల్లో. ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా? జనసేన లేదా టీడీపీ, రెండింటిలో ఒకటి. జనసేన లేదా టీడీపీ. అంటే వైసీపీ పరిపాలన ఏం బాగాలేదా 5 years? ఒక్క ఓటు కూడా రెడ్డిసే ఓటు వాళ్ళకి. ఎందుకని? ఏం చేశారు డెవలప్మెంట్స్ కానీ ఏమైనా కానీ? అమరావతి అన్నాడు, 3 రాజధానులు. అసలు మన రాజధాని చెప్పండి మీరు, ఏపీ రాజధాని ఒకటి చెప్పండి కరెక్ట్గా. ఒకటి పెట్టాడు కదా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చి వైజాగ్, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి. అసలు అవి కూడా నమ్మకం ఒక్కటన్నా పర్టికులర్ లేదు. అమరావతి అన్నాడు, కర్నూలు, ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబుతో అమరావతి పాటికల్లా అయ్యేది. పోలవరం కానీ ఇవన్నీ అయిపోయాయిగా. కానీ సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి ఇస్తున్నాను అంటున్నాడు కదా, ఎంతవరకు కరెక్ట్? అవి అందిని ఎవరికి, కొంతమందికి వాళ్ళ వాటికి అందిని, ఎవరికి అందాల్సిన వాళ్ళకి అందిని. వాలంటీర్ వ్యవస్థ తెచ్చానన్నాడు. అసలు వాలంటీర్ని వేస్ట్, 5,000 ఓవర్ కదా అన్నకి ఎత్తనంటే. అంటే కరోనా టైంలో వాళ్ళే ఆదుకున్నారు, చాలా ఇంటికి వచ్చి అది ఇది అంటున్నారు. వాళ్ళకేముంది, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, నెలకు 5,000 తీసుకుంటారు. జనసేన టీడీపీ కలిసి వస్తాయన్నారు కదా, దీనివల్ల వైసీపీకి ఏమైనా వచ్చే ఎన్నికల్లో సీట్లు తగ్గే అవకాశం ఉందా? పక్కా తగ్గు. ఎన్ని సీట్లు అంటే ఈసారి 150 వచ్చాయి కదా, ఈసారి ఎన్ని రావచ్చు? సరే మేబీ ఒక 50-60 ఇంకంతే. కానీ పవన్ కళ్యాణ్ గారికి క్యాడర్ లేకపోవడం వల్లనే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అది? లేదు, ఇప్పుడు కలిసి వచ్చారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి న్యాయం చేయాలని.
అందుకని టీడీపీలో కలిసారు. మీకు ఆ ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఈసారి జనసేన కానీ టీడీపీలో ఒకటి వచ్చింది. లాస్ట్ టైం ఎమ్మెల్యేగానే గెలిచిన వాడు ఈసారి అంటే సీఎం పదవిని ఆశించడం ఎంతవరకు కరెక్ట్? ఒక రాష్ట్రాన్ని ఎలా రూల్ చేస్తాడు ఎమ్మెల్యేగా గెలవలేని వాడు అంటున్నారు ప్రజలు అంటారు, మీకు తెలియదు ఏముంది ఇదంతా. తెలంగాణలో పోటీ చేస్తే ఆయనకి డిపాజిట్లు రాలేదు పవన్ కళ్యాణ్కి. మరి ఆంధ్రాలో అన్న ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్తారు గ్యారెంటీ పక్కా ఈసారి. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అది? అది అసలు రాంగ్. వాడుకునేవాడే పవన్ కళ్యాణ్కి ఏం అవసరం అసలు. హలో బ్రో, మీ పేరు? నా పేరు సూర్యం బ్రో. ఏం చేస్తుంటారు? నేను బ్యాంక్లో వర్క్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ వస్తుందండి. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? జగన్ ఈ 4.5 yearsలో చాలా బాగా చేసాడు ఏపీలో. విద్యాపరంగానైనా లేకుంటే వైద్యపరంగానైనా కూడా చాలా బాగా చేసిండు. కానీ ప్రజలు మాత్రం ఈ 4.5 yearsలో చేసింది ఏం లేదు, ప్రజల్లో నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ అయింది కదా, దానికి ఏమంటారు? అది ప్రజల్లో కాదండి, అది సోషల్ మీడియా ఉండు మీమర్స్ వాళ్ళు చేసేదంతా. కొందరు డబ్బులు ఇచ్చి మరీ కావాలని జగన్ మీద చేస్తున్నారు. ఆ జగన్ కొన్ని అంటే కొంతవరకు అంటే చేయకపోవచ్చు, వాటిని కాకుండా చేసిన వాటిని కూడా ప్రతి దాంట్లో అంటే చెడుగా చూపిస్తున్నారు అన్నమాట. ట్రోల్ చేసి అది ఇలా మంచి చేసిన వాటిని మంచిగా అని చెప్పాలి, చెడు చేసిన వాటిని చెడుగా అని చెప్పాలి. కానీ ప్రతి దాన్ని జగన్ ఏం చేసినా కూడా దాన్ని ఒక నెగిటివ్ చూస్తున్నారు. అట్లా జగన్ చేస్తూనే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఆ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు అంటున్నారు, దాని గురించి ఏమంటారు? పథకాల వల్ల ఎవరు సూపర్లు కాదండి. పేదవాళ్ళకు ఇప్పుడు అమ్మఒడి అని ఇస్తున్నారు 10,000 రూపీస్. అమ్మఒడి ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ అంటే ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్తే సరిపోదు కదా, వాళ్ళకు డ్రెస్సులు ఉండాలి, లేకుంటే డైలీ వెళ్ళడానికి బస్సెస్ ఉండాలి, లేకుంటే సైకిల్, లేకుంటే తినడానికి ఫుడ్, ఇలాంటి మెయింటెనెన్స్ కోర్సు కానీ చెప్పేసి అవి ఉపయోగపడతాయి అండి. ఓన్లీ చదువు మాత్రమే సరిపోదు కదా, ఇప్పుడు పెన్నులు అవన్నీ అలాంటివి కొనుక్కోవడానికి అవసరం కదా. అలా అంటే ఈ సంక్షేమ పథకాల దానికి బదులుగా ఇంటికో ఉద్యోగం ఇస్తే సరిపోతుంది కదా, ఇంకా ఇప్పటికీ సంక్షేమ పథకాల మీద ప్రజలు ఆధారపడి బతకాలా అని? సంక్షేమ పథకాలు అంటే ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు దేని గురించి ఖర్చు పెడుతున్నాడు జగన్? అమ్మఒడి లేకుంటే మహిళలకు అలాంటి వాడికి ఖర్చు పెడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కదా, పేదవాళ్ళు వెళ్ళి ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ చూపెట్టుకోలేరు కదా వాళ్ళు. కాబట్టి ఏంటంటే వాళ్ళకు గవర్నమెంట్ పథకాలు మాత్రమే దిక్కు. వాళ్ళకు ఉన్న గవర్నమెంట్ పథకాలు తీసేస్తే వాళ్ళు ఎవరు చూసుకుంటారండి? అట్లా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈసారి కలిసి పోటీ చేస్తున్నారు, పొత్తు పెట్టుకుని, దానివల్ల జగన్ భయపడ్డారు అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇంతకుముందు కూడా పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు. మరి పొత్తు పెట్టుకున్నప్పుడు గెలిచారు కదా, అందుకే భయం పట్టింది జగన్ అంటున్నారు చాలా మంది. గెలిచారు వాళ్ళు 2014లో. 2014 జగన్ అప్పుడప్పుడే వస్తున్నాడు అంటే రాజకీయంలోకి, అంత స్టార్టింగ్ పీరియడ్ అది అన్నమాట. అప్పటికి జగన్ చేస్తాను అంటే స్టార్టింగ్ ఏం చెప్పాలంటే వాళ్ళు ఏపీలో ఏం చేసిందంటే సీనియర్కి ఇస్తే కొత్త రాష్ట్రం కదా, కొంచెం డివైడ్ అయింది కదా, బాగుపడతా ఉద్దేశంతో 5 years ఛాన్స్ ఇచ్చిళ్ళు. ఆ 5 years లోపల వాళ్ళు నిరూపించుకోలేకపోయారు చంద్రబాబు, కాబట్టి జగన్ ఛాన్స్ ఇచ్చిళ్ళు. కాబట్టి జగన్ ఇప్పుడు కొంచెం బాగా చేశాడు కాబట్టి ఆయన అధికారం రావడం చాలా అవకాశాలు ఉన్నాయి. వై నాట్ 175 అంటున్నారా, సాధ్యమవుతుందా వై నాట్ 175? అది వాళ్ళకి ఆ కాన్ఫిడెంట్ ఖచ్చితంగా ఉండాలండి. అంటే ఇప్పుడు ఎందుకంటే సరే 175 అనుకుంటే కనీసం 120, 150 అని వస్తాయి కదా అండి. ఇప్పుడు నేను 100 వచ్చింది, ఇప్పుడు 100 అనుకుంటే 90 రావచ్చు, 80 రావచ్చు కదా. అది వాళ్ళ కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళకి అది ఉందన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ ఇయర్ 150 వచ్చినాయి అనుకో, నాకు తెలిసి 150 to 150 జస్ట్ ఒక 20 డిఫరెన్స్ అట్లా. వైఎస్ షర్మిల ఎంట్రీ గురించి ఏమంటారు ఆంధ్రప్రదేశ్లో? వైఎస్ షర్మిల ఇప్పుడు తెలంగాణకు వచ్చి ఇంటర్వ్యూలు అంటే జస్ట్ అట్లా వచ్చి వెళ్ళిపోయింది. సేమ్ ఏపీలో కూడా సేమ్ అలాగే పరిస్థితి ఉంది అన్నమాట. ఎలక్షన్ వరకు ఉంటుంది, తర్వాత మళ్ళీ యాభై పని అవి చూసుకుంటారు అనమాట. ఓవరాల్గా అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మరి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జెండా ఎగురుతుందంటారా? ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగురుతుందండి. ఓకే, థ్యాంక్స్ అండి. హలో నా మీ పేరు? నా పేరు మాధవ్ అండి. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? బహుశా చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకంటే జగన్ పీరియడ్లో చాలా అరాచకాలు, క్రైమ్ పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి ప్రజలకు పెద్ద ఉపయోగం లేదు. అది చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. 5 yearsలో డెవలప్మెంట్ అనేది ఎక్కడ జరగలేదంటారా జగన్ పరిపాలనలో? అంటే అది సంక్షేమం కొంత వేళ ఉంది కానీ అది డెవలప్మెంట్ కాదు. అది సంక్షేమం కాదు, కావాల్సింది డెవలప్మెంట్ కావాలి. సంక్షేమం వల్ల చాలామంది లబ్ధి పొందుతున్నారు, ఉచిత పథకాలు ఇస్తున్నారు పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి అంటున్నారు. అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడమే కరెక్ట్ కాదంటారా? అంటే సంక్షేమం కాకుండా ఉద్యోగాలు కల్పించాలి. ఉద్యోగాలు కల్పిస్తే దాంతో ఆదాయం ఉంటుంది, దాంతో డెవలప్మెంట్ పెరుగుతుంది. కావాల్సింది నీకు ఉచితాలు ఇవ్వడం కాదు, నీకు ఉపాధి కల్పించాలి, దాంతో ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది. ఈ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఏ నష్టం ఏంటి? ఏమన్నా ఉచిత పథకాలు ఇవ్వడం దాంతో డెవలప్మెంట్ లేదు. నీకు కన్జంప్షన్ ఉంటుంది కానీ
డెవలప్మెంట్ లేదు. కానీ ఇప్పుడు ప్రజలు డెవలప్మెంట్ కన్నా ఎక్కువ ఈ పథకాలనే ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు కదా ప్రజలు. ఆకర్షితులం అనేది అవుతారు. చాక్లెట్ ఇస్తే చిన్నపిల్లలు ఏదంటే అది చెప్తే వింటారు. ప్రజలు కూడా అట్లనే అమాయకులు కాబట్టి ఏది ఇస్తే అది దానికి ఓటేయడానికి రెడీ ఉంటారు, కానీ అది సరైనది కాదు. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలనుకుంటున్నారు? ఆయన వస్తే ఏం మార్పులు జరుగుతాయి ఏపీలో? చంద్రబాబు ఒక పరిపాలకుడు, అడ్మినిస్ట్రేటర్. ఆయన గతంలో కూడా పరిపాలన చేసిన అనుభవాలు ఉన్నాయి. నియంతృత్వ ధోరణి కాకుండా ఒక అభివృద్ధి వైపు మనం పయనిస్తాడు. ఆయన అంత ఉన్నప్పుడు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా. ఈ పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడం రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఒక మంచి కోసం ఎవరు కలిసిపోయినా సంతోషమే కాబట్టి పవన్ కూడా ఒక అభివృద్ధి కోసం కోరుతాడు, ఆంధ్ర ప్రజల అభివృద్ధి కోసం కోరుతాడు కాబట్టి వెళ్తే బెటర్. జగన్ గారి మీద నెగిటివిటీ అనేది ప్రజల్లో ఉందనుకోవచ్చా? జగన్ గారి మీద నెగిటివ్ ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున ఉంది. కానీ అదంతా టీడీపీ వాళ్ళే సోషల్ మీడియాలో కావాలని అలా చూపిస్తున్నారు అంటున్నారు. లేదు, అదేం లేదు, అది పెద్ద ఎత్తున ఉంది. అంటే ఈరోజు మనకు పర్టికులర్గా అర్థమవుతుందంటే ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలంతా ఎలక్షన్ ముందుండగానే పార్టీ మారుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పెట్టిన అన్నా క్యాంటీన్ ఇవన్నీ తీసేశారు, 5 రూపాయల భోజనమే. దాని గురించి ఏమంటారు? అది అంటే అది ఖచ్చితంగా ఉంటే బెటర్. 5 రూపాయలకు భోజనం అనేది అత్యంత పేదలు, అత్యంత నిరుపేదలకు అది మధ్యాహ్న భోజనంగా ఒక పూట ఉపయోగపడుతుంది. అంటే అన్నా క్యాంటీన్ అంటే ఆ పేరు పెట్టారనే పేరు వల్లనే తీసేశారనుకోవచ్చా? ఖచ్చితంగా పేరు వల్లనే తీసేశారు. అది ఎన్టీఆర్ పేరున్నది కదా, అందుకని తీసేశారు. అది వైఎస్ షర్మిల గారు అన్నకే ఆపోజిట్గా వచ్చారు ఈసారి, సొంత అన్నకే. ఎలా చూడొచ్చు? ఇప్పుడు రావచ్చు ప్రజల కోసం, అన్న కానీ ఎవరైనా రావచ్చు ప్రజల కోసం. అంటే ఒక దగ్గర అన్యాయం జరుగుతుంటే దాన్ని ఖండించడానికి ఎవరైనా రావచ్చు. అన్న తప్పు చేస్తుంటే దాన్ని ఖండించాలి, తప్పదు కదా. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఈసారి అయినా? ఖచ్చితంగా. గతంలో అంటే ఆయనకు సినిమా అనుభవాలు తప్ప రాజకీయ అనుభవాలు లేవు. ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్. ఓవరాల్గా ఫైనల్ చూస్తుంటే చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అంటారు అడ్మినిస్ట్రేషన్? చంద్రబాబు అండ్ పవన్ ఇద్దరి కోఆర్డినేషన్తో గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్. హలో అన్న, మీ పేరు? సాయి కుమార్. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? అంటే మళ్ళీ జగన్ వచ్చి ఇప్పుడు ఆల్రెడీ మా స్టేట్ వదిలేసి ఇక్కడికి వచ్చినాము. నెక్స్ట్ మళ్ళీ వస్తే మరో బీహార్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మా స్టేట్లో ఉన్న నాకు ఇప్పుడు మా ప్రజెంట్ నా ఎగ్జాంపుల్ తీసుకుని ఒక 2 హౌసెస్ ఉన్నాయి. 2 అక్కడ సేల్ చేసి తర్వాత ఇక్కడెక్కడో ఒక చిన్న ప్లేస్ తీసుకొని నేను ఇక్కడ వచ్చి ఒక ఏదో పానీపూరి బండి లేకుంటే టిఫిన్ సెంటర్ అది పెట్టుకోవాల్సి వస్తుంది. అంతే అంటారా? అంతే. అంటే ఈ 4.5 yearలో డెవలప్మెంట్ అనేది లేదంటారా ఆంధ్రాలో? సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మాది తిరుపతి తీసుకుంటే ఎగ్జాంపుల్ 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా వచ్చారు. ఇప్పుడు మాకు వచ్చి విష్ణు సేతుని యాక్చువల్లీ ఒరిజినల్ ఏమొచ్చి గరుడు వారది, అది తన పీరియడ్లో వచ్చి శాంక్షన్ చేశారు. అది 75% టీటీడీది, ఇంకా రిమైనింగ్ సెంట్రల్ మా ఏపీ గవర్నమెంట్ అట్లాది అంతా అయింది. బట్ ఈ గవర్నమెంట్ వచ్చిన వితిన్ ఒక 6 monthsలోనే దాన్ని స్టాప్ చేశారు. ఇప్పుడు సో దాన్ని బేస్ చేసుకుని దాని కాంట్రాక్టర్స్, లేబర్స్ ఎంతమంది ఉన్నారు పాపం. ఇప్పుడు ఆ వర్క్ దాన్ని ఇదనుకొనేసి వాళ్ళ లైఫ్ ఇంకక్కడ ఇప్పుడు వాళ్ళ వర్కర్స్ ఇక్కడికి దానికి ఆ వర్క్ కోసం వచ్చారు. ఇప్పుడు ఆ వర్క్ స్టాప్ చేశారు. సో ఇంకేం యూజ్ ఉంది, వర్క్ స్టాప్ అయిపోయింది. నెక్స్ట్ అమరావతి తీసుకోండి, లాట్ ఆఫ్ ఫార్మర్స్ వాళ్ళ ల్యాండ్స్, ఫార్మర్స్ అనే కాదు ప్రతి ఒక్క ఎంప్లాయీ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ల్యాండ్స్ అనేది మన స్టేట్కి క్యాపిటల్ కావాలనేసి ఆ సిటీ అమరావతి సిటీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ల్యాండ్స్ ఇచ్చారు. లాట్ ఆఫ్ ఏకర్స్ ఇచ్చారు. చెప్పండి, అక్కడ ఏదో అంత అవకతవకలు ఉన్నాయి అందుకే 3 క్యాపిటల్స్ చేస్తున్నాము, 3 రాజధానులు అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఒక క్యాపిటల్కే ఇక్కడ లేదంటే 3 క్యాపిటల్స్ పెట్టుకొని ఏం చేస్తారన్న? అట్లీస్ట్ ఒక క్యాపిటల్ చెప్పేకుందా మాకు? అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. ఫ్యూచర్లో కానీ ఉత్తరాంధ్ర వస్తాడు, కోస్తాంధ్ర వస్తాడు, రాయలసీమ వస్తాడు, డివైడ్ కాకుండానే ఇలా ఒక్కో చోట ఒకటి చేసామంటున్నారు వాళ్ళు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మీరు డిఫరెన్సెస్ చూడండి ఏపీకి ఆంధ్రాకి. ఇక్కడ 2 పార్టీస్ ఉన్నాయి, ఇది కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది తెలంగాణ పార్టీ సపరేట్. కాకపోతే ఫస్ట్ ఏమో టీడీపీతో ఉండి మళ్ళీ కేసీఆర్ గారు సపరేట్ వచ్చి తెలంగాణ కోసం ఫైట్ చేసి ఓకే, ఎందుకంటే రీజన్ ఉంది సపరేట్ రావడానికి. ఎందుకంటే స్టేటు వాళ్ళ అండర్లో ఉన్నప్పుడు ఏపీ అండర్లో ఉన్నప్పుడు మొత్తం వచ్చి ఏపీ అండర్లో ఉంది కాబట్టి వాళ్ళు డామినెన్స్ చూపించారు. సో ఇక్కడ స్టేట్ వాళ్ళు తెలంగాణ పీపుల్ ఓవరాల్ ఏమన్నారు, మాకు సపరేట్ స్టేట్ ఉంటే మాకు ఫ్రీడమ్ ఉంటుంది, మేము ఒకరి కింద మేము ఇది లీవ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో అట్లనేసి వాళ్ళు దానికోసం ఫైట్ చేశారు, అది డివైడ్ అయ్యారు, వచ్చారు. ఇప్పుడు సో అక్కడ డివైడ్ అయ్యాక కూడా ఇప్పుడు ఏమైనా ఫైట్ చేయాలంటే ఏం డెవలప్మెంట్ ఉందని. సో ఇక్కడ హైదరాబాద్ తీసుకోండి, ఇక్కడ
ఇప్పుడు హైటెక్ సిటీ డెవలప్ చేసింది. ఇప్పుడు దాన్ని కేటీఆర్ గారు దాన్ని ఇంప్రూవ్ చేసి డెవలప్మెంట్ చేశారు. బట్ ఇది స్టార్ట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన పీరియడ్లో అనేసి ఈ హైటెక్ సిటీ అనేది డెవలప్ చేసి ఇవంతా స్టార్ట్ చేసిందని ఓకే, ఆయన ఒక 50% తెస్తే రిమైనింగ్ ఒక 50 to 80% వరకు కేటీఆర్ గారు తన స్కిల్స్తో తనకు ఐటీ మినిస్టర్ ఉండి సో అట్లా డెవలప్ చేశారు. సో అట్లా మాకు ఏమైనా ఉంటే కదా నెక్స్ట్ మళ్ళీ ఇంకా అది కూడా డివైడ్ అయ్యి ఏముందని డివైడ్ అయ్యాక అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు కానీ కొంతమంది రాయలసీమ సపరేట్, ఆంధ్ర సపరేట్ అంటున్నారు కదా, అప్పుడప్పుడు స్లోగన్స్ వినిపిస్తున్నాయి కదా ఆంధ్రాలో. అట్లేం లేదన్న. ఇప్పుడు ఓపెన్ రాయలసీమలో చూసుకుంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆల్రెడీ రాయలసీమ స్లోగన్ మొదలుపెట్టారు. ఇప్పుడు అదే నా ఓపెన్ ఫ్యాక్ట్ ఏమంటే ఇప్పుడు మన ఇంట్లోనే తీసుకుంటాం, నేనుంటా, మా బ్రదర్ ఉంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఐపీఎల్ టీం తీసుకోండి, నేను చెన్నైకి సపోర్ట్ చేస్తాను, ముంబైకి సపోర్ట్ చేస్తారు. ఇండియా టీం మ్యాచ్ అప్పుడు ఇండియా అంటారు, ఐపీఎల్ మ్యాచ్లో ఏమంటారు? నేను చెన్నై, వాడు ముంబై అంటాడు, ఫుల్ అగైనెస్ట్. సో అది ఏమంటే వాళ్ళ ఏరియాస్ తగ్గట్టు వాళ్ళకి ఏమంటే చిన్న చిన్న ఇష్యూస్ అయినప్పుడు అట్లేమంటే మాకు సపరేట్ మేము అదే అంటారు. కానీ అంత ఇష్యూ ఏం చేసే ఇప్పుడు దాన్ని సపరేట్ చేసుకుని ఏముందని ఉపయోగం? నీకు సపరేట్ చేసుకుని ఏం చేసుకుంటా? సపరేట్ చేసుకొని ఇప్పుడు ఏ ఏరియా సపరేట్ తీసుకున్నా? ఇప్పుడు వైజాగ్ తీసుకోండి, స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ ఉండేదాన్ని ఎత్తేసినారు, దాన్ని ఇది చేస్తున్నారు. పోలవరం పూర్తి చేస్తామన్నారు, ఆపేసినారు. అమరావతి పూర్తి చేస్తాను, ఆపేసినారు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ తీసుకోండి, కేటీఆర్ గారు వచ్చి కేటీఆర్ చేసిందని రేవంత్ రెడ్డి ఇంకా ఆయన సీఎం తీసుకున్నారు. కానీ ఏం ఇంకా తన ఇంకా నోటిఫికేషన్స్ కానీ ఏం కూడా ముందు ఏమైనా ఉన్నాయో రూల్స్ అండ్ అవన్నీ అవి ఏం క్యాన్సిల్ చేయలే, ఏం చెప్పాలా. ఇప్పుడు లైక్ మాకు తమిళనాడు తీసుకుంటే ముందు జయలలిత గారు ఉన్నట్టు వాళ్ళ స్కీమ్స్ ప్రతి ఒక్కటి తను అట్లే కంటిన్యూ చేశారు. సో అట్లీస్ట్ మీరు దాన్ని ఫాలో అవ్వకపోయినా పర్లా, మీకు నచ్చింది మీరు మార్చుకునేసి. ఇప్పుడు పాపం కొంతమంది ఇప్పుడు లేబర్స్ ఉన్నారు, ఏమే వాళ్ళకి ప్రతిదీ ఛార్జెస్ పెంచినారు. ఇప్పుడు పెట్రోల్ తీసుకోండి, పెట్రోల్ డీజిల్ మీకు మాకు కంపేర్ చేయండి. గ్రాసరీస్ తీసుకోండి, మీకు మాకు కంపేర్ చేయండి. వాటర్ తీసుకోండి, ఆ చెత్తకి ఏందన్న పన్ను అది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ అభిప్రాయంలో ఇప్పుడు రాబోయే ఎన్నికలు అయితే టీడీపీ వస్తేనే బెటర్ అంటారు 100%? అవును, టీడీపీ అంటే టీడీపీ అనే చెప్పండి. ఇప్పుడు టీడీపీ జనసేన, ఇప్పుడు యాజ్ ఏ నేను ఫాలోవర్ జనసేన, నేను టీడీపీతో పొత్తుంది. ఎందుకండి ఇప్పుడు మీరు పురాణాలు తీసుకుని ఒక రాక్షసుని ఓడించాలంటే దేవతలందరూ ఒకటైనారు, అర్థమైందా? సో అట్లా ఇప్పుడు ఒక పర్సన్ ఓడించాలంటే తన బలం ఎంత ఉందని కాదు, మనీ ఉంటే ఏదైనా అవుతుంది. తనకు లాట్ ఆఫ్ మనీ ఉంది, సో దాని తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ ఉంది జగన్ గారికి. సో యాజ్ పర్ ఫ్యాక్ట్ చెప్పాలంటే 2019 వచ్చి జగన్ గారు సీఎం అయినప్పుడు నేనే హ్యాపీ ఫీల్ అయినా. ఒక యంగెస్ట్ సీఎం, నెక్స్ట్ ఏమంటే డెవలప్మెంట్ ఉంటుంది. ఆల్రెడీ ఓల్డ్ పర్సన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ చూసాము. నెక్స్ట్ ఏమంటే తిని యంగ్ సీఎం కదా, ఓకే మనకు ఫ్యూచర్ ఏమైనా ఉంటుంది స్టూడెంట్స్కి, సో అట్లేమైనా ఉంటుంది అనేసి ఓ మైండ్ సెట్లో ఉన్నాం. అది ఉండకుండా చూసే కొద్దికి నీకు ఏమాత్రం డెవలప్మెంట్ లేకుండా ఉండే డెవలప్మెంట్ పోతా ఉంది. నెక్స్ట్ నీకు డెవలప్మెంట్ ఏం లేదు ఇంకా. సో ఏం హ్యాపీ ఫీల్ అవుతాం? ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నాము, ఇప్పుడు వచ్చి ఆయన పీరియడ్లో వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ ఉండే. ఫీజు రీయింబర్స్మెంట్ ఏమంటే డైరెక్ట్ ఏమంటే స్టూడెంట్కి కాలేజీ ఇది ఉంది, వాళ్ళు కాలేజ్కి వేస్తున్నారు ఫీజు. ఇప్పుడు ఏమంటే అమ్మఒడి అంటాడు, పేరెంట్స్కి వేస్తున్నారు. ఇప్పుడు ఏమంటే మా బ్యాచ్ తీసుకుంటే ఇప్పుడు మేము డిగ్రీ పూర్తయ్యేటప్పటికి మాకు లాస్ట్ సెమిస్టర్ వచ్చి ఫీజు పడలా, లాస్ట్ ఇయర్ది మాకు 30,000 మాకు అకౌంట్ క్రెడిట్ అవ్వలేదు. సో 30,000 మేము పే చేసాము. సో అది వాళ్ళు ఏమంటారు, అది మీ మదర్ అకౌంట్ పడుతుంది, మీరు పడి ఉంటుంది, మీరు మాకు పే చేయలేదు, అది మీ ఇష్టం, అది మమ్మల్ని అడిగితే ఎట్లా మాకు పే చేసేయని అంటారు. ఇప్పుడు మేము అడిగితే మళ్ళీ మాకు ఎంసీఏ కంప్లీట్ చేసాము, ఎంసీఏకి ఫీజు రీయింబర్స్మెంట్ తీసేశారు మా స్టేట్లో. సో మాకు అది మా ఓన్ ఎక్స్పెన్సెస్ అంతా పెట్టాము. సో ఇంకా చూడండి మీరు, మీ అభిప్రాయంలో అయితే టీడీపీ జనసేన పొత్తు వస్తుంది అంటారు ఇప్పుడు రాబోయే? కంపల్సరీ. ఇంకా ఆడ ఇప్పుడు ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే పొత్తు అంటారన్న. పొత్తు అంటే ఇప్పుడు మెయిన్ పొత్తు పెట్టుకోవడానికి రీజన్ ఏమంటే ఇప్పుడు మీరు ఒకటి ప్రతి ఒక్కరు ఏమంటాడు, జనసేన ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయనకి సపరేట్ సీట్స్ లేవు, పోటీ చేసి ఇది లేదంటారు. పోటీ చేసి ఇప్పుడు తన ఎమ్మెల్యే ఎంపీ అనేది అవసరం లే. ఇప్పుడు రీసెంట్ టైంలో తన ఓన్ ₹1 మన పాకెట్లో నుంచి నువ్వు ఇస్తావన్నా చెప్పు, నువ్వు ఇస్తావా? ఇప్పుడు వేరే పర్సన్కి అవసరం. ఇప్పుడు నేనే వస్తా, భయ్యా నాకు ₹10 కావాలంట, నీ దగ్గర ₹10 ఉంది, నీకు ఇప్పుడు దాహం అవుతుంది, నీకు వాటర్ బాటిల్ కావాలి, నువ్వు తీసుకోకుండా నాకు వాటర్ బాటిల్ తీస్తావా? ఎవరు తీసారు? ఆయన మూవీస్ అమౌంట్ రెమ్యూనరేషన్ తీసుకొని వచ్చి ప్రజలకు పెడతా అన్నారు. ఏమే 30 crores ఇచ్చారు ఎవరికి? పర్సన్కి సూసైడ్ చేసుకొని చనిపోయారు కదా రైతులు, వాళ్ళకి పర్సన్కి 1 lakh ఇచ్చారు. సో ఇంకా అక్కడే కంపేర్ చేయొచ్చన్న. పదవి కావాలనుకున్న వాడికి ప్రజలు కావాలనుకున్న వాడికి ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంతే. థ్యాంక్స్ అన్న. హాయ్ బ్రో, మీ పేరు? శ్రీవాస్. ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో, నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? జగన్ గారు సీఎం అవుతారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు? జగన్ గారు ప్రజలకి చాలా బాగా సంక్షేమ పథకాలని చాలా బాగా చేశారు. ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ చేయడం కానీ, ఆరోగ్యపరంగా చూసుకుంటే మన కోవిడ్ టైంలో చాలా బాగా హెల్ప్ చేశారు. అంత నరేంద్ర మోడీ గారే మెచ్చుకున్నారు ఆయన్ని, అంత బాగా జరిగింది. సో
జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అవుతారండి. అంత బాగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి ప్రజల్లో ఎందుకు ఆయన మీద అంత అంటే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఎక్కడ ప్రజల్లో? అంటే ఇప్పుడు జగన్ దిగిపోవాలి అంటున్నారు అందరూ. రేట్లు పెంచేశారు, మద్యపానం నిషేధం లేదు, ఏమీ లేదు అంటున్నారు. ఎందుకు అనుకోవచ్చు అదంతా? లేదు అలా అంటే అది జనాలు అని అంటున్నారు. జనాలు కాదు, వాళ్ళంతా టీడీపీ యాక్టివిస్టులు, ఎల్లో మీడియా ఇదంతా ప్రచారం అవుతుంది. కానీ ఇంకా జగన్ గారి మీద నెగిటివ్ అనేది ఎక్కడ లేదు. మొన్న కూడా మరి ఇప్పుడు మీటింగ్ చేశారు, సిద్ధమని మీటింగ్ చేశారు. ఎంతమంది జనం వచ్చారు? టీడీపీలో మీటింగ్ జరిగితే వాళ్ళ ఖాళీ కుర్చీలకి ప్రసంగాలు చెప్పుకోవడం తప్ప ఏం లేదు అక్కడ. జగన్ అంటే సంక్షేమ పథకాలనే గుర్తొస్తుంది. ఇప్పటికీ ఇంకా సంక్షేమ పథకాల మీద ఆధారపడి బ్రతకాల ప్రజలు అంటారా? అట్లా ఎందుకు అవుతుంది? వాళ్ళకి ఒక చిన్న హెల్ప్ అవుతుంది అంటే అది దీనికి బదులుగా ఇంటికో ఉద్యోగం ఇవ్వచ్చు కదా అని. వాలంటీర్ వ్యవస్థ వచ్చింది అదే కదా, మరి ఇంటికి ఉద్యోగం వచ్చినట్టే కదా. డిగ్రీలు చేసి 5,000 రూపాయలకు ఉద్యోగాలు చేయాలంటారా? అసలు వాలంటీర్స్ ఇప్పుడు మా కోవిడ్ టైంలో ఎంత బాగా హెల్ప్ అయ్యారు. ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడు మీరన్న 5,000కి జాబ్ చేస్తున్నారు అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్సే ఉన్నారు. ఆ డాక్టర్స్ ఏమన్నా కొంచెం కనీసం బయటికి ఎట్లా వచ్చి ఏమైనా చేయడం జరిగిందా? వాళ్ళ హాస్పిటల్కి వెళ్తేనే కోవిడ్ రెస్ట్రిక్షన్స్ అని చెప్పి కొంచెం పక్కకి దూరంగా పెట్టడం చాలా జరిగింది అది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకుంటే అట్లాగేం లేదు. కానీ 5,000కి ఏం సరిపోతుందని ఇప్పట్లో మీరే చెప్పండి. 5,000కి ఏమొస్తుంది? సోర్సేనా అది? దాన్ని ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా మన జగన్ గారు సీఎం అయ్యారు అనుకోండి, ఖచ్చితంగా దాని మీద ఖచ్చితంగా జరుగుతుంది. ఏదోటి దాన్ని పర్మనెంట్ చేయడం కానీ శాలరీ పెంచడం కానీ జరుగుతుంది. ఒక ట్రయల్గా వేశారు, చాలా బాగా వర్కౌట్ అయింది అది. వాలంటరీ వ్యవస్థ పెట్టుకునేది అంటే ఒక సీక్రెట్ వ్యవస్థ అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే ప్రజల యొక్క వ్యక్తిగతమైన సమాచారం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి అందజేస్తున్నారు అంటున్నారు. ఏమంటారు దాని గురించి? అట్లాగేం లేదు కదండి. ప్రజల ఇన్ఫర్మేషన్ బయటికి తీసి ఇచ్చే అంత ఎక్కడ మాకు ఏం అనిపించలే. అంతా ఏదో ఒక 2-3 చెప్పారని చేశారు, కానీ అది కూడా మేము నిజం కాదని అనుకుంటున్నాం మేము. మరి వైసీపీలో చాలామంది పార్టీలు ఎందుకు మారుతున్నారు? ఒకప్పుడు కోటంరెడ్డి గారు కానీ, అలాగే మంగళగిరి నుండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కానీ, మన కర్నూలు ఎంపీ గారు కానీ, వీళ్ళందరూ ఎందుకు వైసీపీకి రాజీనామా చేస్తున్నారు? వీళ్ళు ఎట్లా రాజీనామా చేశారో ఆ పక్క పార్టీ టీడీపీ, మీరు అన్నట్టు టీడీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, వేరే దాని నుంచి కూడా మన జగన్ దాంట్లో జాయిన్ అవుతున్నారు. మొత్తాన్ని చూస్తుంటే వీళ్ళు ప్రజల కోసం కాకుండా వాళ్ళ ఒక ఏమంటారు వ్యక్తిగతంగా వీళ్ళు పార్టీలు మారుతున్నారు అనుకోవచ్చా? ఆ వ్యక్తిగత రీజన్ వాళ్ళకు ఉండే ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టే చేంజ్ అయిన వాళ్ళు నా పర్సనల్ ఒపీనియన్ మీద, నా పర్సనల్ రీజన్స్ మీద చేంజ్ అయ్యాను, అంతేగాని జగన్ గారి మీద ఏం లేదు అని అనుకుంటూ చెప్పారు. ఈ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అనేది సంథింగ్ మన లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. పార్టీ పరంగా చూసుకుంటే జనాల్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సింబల్ మీద గెలిచారు. మరి వాళ్ళు తర్వాత చేంజ్ అయిపోయారంటే మరి వాళ్ళ రీజన్స్ మనకేమో మనకు తెలియదు. అది ఇంకా ఎలక్షన్స్ కూడా దగ్గర రాకముందే ఆయన చేంజ్ అయ్యారు. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు వైఎస్ షర్మిల గారు అన్నకే ఆపోజిట్గా వస్తున్నారు. ఎలా ఉండొచ్చు ఇప్పుడు రాజకీయాలు? అది కూడా అంత వర్కౌట్ అవుతుందండి. అది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒకసారి రాజశేఖర రెడ్డి గారు తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఏపీలో కనబడలే. అక్కడ ఒక సీట్ కూడా లేదు వాళ్ళకి, సింగిల్ సీట్ కూడా. ఈవిడ వచ్చి షర్మిల ఎంట్రీతో ఏమైనా మరి అంటే గ్రోత్ వచ్చే అవకాశం ఉందా? దాన్ని మరి పైకి లేచే అవకాశం లేదు ఏమి ఉండదు. అంటే స్ప్లిట్ కూడా అంటున్నారు, కానీ స్ప్లిట్ కూడా అవ్వదు. ఓట్ స్ప్లిట్టింగ్ సీట్లు అంటే టికెట్లు ఎవరికైతే ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు. లేదు మేము ఎప్పుడైనా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు అనేది ఏంటంటే మాకు పార్టీలో సీట్ ఇవ్వకపోయినా సరే జగన్ గారు తోడుగానే ఉంటాం అన్నట్లే అలా ఉన్నారు. ఓవరాల్గా అయితే మరి రాబోయే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. ఓకే. హలో అన్న. హాయ్. నా ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయన, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే సూచనలు ఎక్కువగా అనిపిస్తున్నాయన? 100% టీడీపీ రావడానికి అవకాశాలు గ్యారంటీగా ఉన్నాయి. ఖచ్చితంగా రావాలా, గెలిచారు కూడా చంద్రబాబు నాయుడు వస్తాడు. ఏ ధీమాతో చంద్రబాబు నాయుడు వస్తారని చెప్తున్నారు చెప్పండి అన్న? ఎందుకంటే మన ఆంధ్రాలో పరిపాలన చక్కగా లేదన్న. అన్ని రకాలుగా అక్కడ డెవలప్మెంట్ ఏం లేదు. ఎంతవరకు ఈ సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి ఏం లేదు. అది కూడా కానీ ఇది టీడీపీ వాళ్ళే కావాలని సోషల్ మీడియాలో వైసీపీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. ఇది ఎవరికైనా ప్రచారం చేస్తారు, ఏదైనా చేస్తారు, అవన్నీ పక్కన పెట్టాను. అభివృద్ధి ఉంటే ఆటోమేటిక్గా జనాలే గెలిపిస్తారు. అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, ఏది రకంగా రోడ్లు లేవు, లేవు. ఏ విధంగా వాళ్ళు చూసి, ఎందుకంటే అక్కడ రాజశేఖర రెడ్డి కొడుకు అని ఒక ఉద్దేశంతో ఆయనకి అధికారం ఇచ్చారు. కానీ దాన్ని 100% ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. సొంత చెల్లెలే బయటకు వచ్చి అన్న మీద ఎన్ని రకాలుగా ప్రచారాలు చేస్తుందో మనం అందరం చూస్తాం. కానీ అది ఇద్దరు అన్న చెల్లెలు ఒక స్ట్రాటజీ అని కానీ కొంతమంది అంటున్నారు. అంటే ఓట్ బ్యాంక్ చీల్చడానికే షర్మిల గారు వచ్చారా ఆంధ్రాకి అంటున్నారు. ఎవడ ఓట్లు తేలుతాయి, ఎంతవరకు తేలితే వాళ్ళ అన్నవే తేలుతాయి. వైఎస్ఆర్సీపీ పార్టీవే పోతాయి. టీడీపీ వాడు ఎందుకు ఎత్తాడబ్బా వాళ్ళకి? ఇప్పుడు 100% నేను ఒక టీడీపీ కార్యకర్త అనుకున్నప్పుడు షర్మిలకి ఎందుకు ఓటేస్తా? ఒకవేళ ఓటేసినా ఆమె గెలదు కదా. అలాంటప్పుడు మనం ఎందుకు ఓటేస్తాము? అంటే ఇక్కడ ఇంకో స్ట్రాటజీ, జగన్మోహన్ రెడ్డికి మీరు ఎవరైతే నెగిటివ్గా ఉన్నారో ఆ ఓట్లన్నీ టీడీపీకి పడకుండా ఆ ఓట్లన్నీ షర్మిలాకి పడచ్చు కదా.
ఇప్పుడు రాజకీయాలు ఎలాగున్నా తెలిసిన ఒక్కొక్క విషయంలో మీరు అన్నది కూడా 100% కరెక్ట్ అని. ఎందుకంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో తెలియదు కాబట్టి ఎంతవరకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఓట్లు వాళ్ళకే పడతాయి. కానీ టీడీపీ ఓట్లు అయితే ప్రత్యేకించి పడవు కదా. ఎందుకంటే టీడీపీ కూడా మంచి ఓట్ బ్యాంక్ ఉంది. జనసేన ఈ 2 పార్టీలు కలిసినాక ఇంకా మంచి ఓట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ దాపాలు అయితే టీడీపీకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అంత ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా. ఇద్దరు కలిసి ఎందుకు పోటీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడారు అనుకోవచ్చు కదా ఇద్దరు. ఇప్పుడు అధికారంలో ఉన్నారబ్బా. అధికారంలో ఉండేవాడికి ఏంటంటే పక్క పార్టీలు ఎలాగైనా నెగిటివ్గా ఉంటాయి కాబట్టి అందరూ ఒకటైతే 100% గెలడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ దాపాలైతే గెలిచాడు అనుకోండి, అక్కడ అభివృద్ధి ఉండదు, ఏమి ఉండదు. ప్రతి ఒక్కరు మా హౌస్లన్నీ నమ్ముకొని హైదరాబాదు లేకపోతే బెంగళూరు ఇంకా వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే రూరల్లో ఎక్కువ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు. చాలా అంటే పల్లెలకి మధ్యతరగతి వాళ్ళకి సంక్షేమ పథకాలు కానీ చాలా హామీలు నెరవేర్చారు అంటున్నారు. అన్న డెవలప్మెంట్ అంటే ఒక సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోదు కదనా. అన్ని రకాల ఎంప్లాయ్మెంట్ ఉండాలా, రోడ్లు ఉండాలా, అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయితే అభివృద్ధి అయినట్టు. ఏదో ఒక పథకం ఒక ఇంట్లో ఒకటికి ఇస్తే సరిపోదు కదనా. ఇప్పుడు 2000 రూపాయలు ఇస్తే నా ఫ్యామిలీకి నేను ఇచ్చే ట్యాక్సుల రూపంలోనే అది పోతా ఉన్నాయి. మళ్ళీ ఎవరికి ఏం మిగులుతున్నాయి చెప్పండి. అది కరెక్ట్ కాదు. సంక్షేమ పథకాలు ఇవ్వాలి, అర్హులైనకి ఇవ్వాలి, 100% ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి భరోసా కల్పించినట్టు ఉంటుంది కాబట్టి సంక్షేమ పథకాలు ఇవ్వాలి. దాంతోపాటు అభివృద్ధి కూడా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని కొన్ని సభలు పెడతాకు వస్తున్నారు. ఈ రోజు కూడా ఒక సభ ఉంది. దాని గురించి ఏమంటారు? జనాలు చూస్తే చాలామంది లక్షలాదిగా వస్తున్నారు. దానికంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ లేకుండానే వాళ్ళంతా లక్షలాది మంది వస్తున్నారా సభలకి? అన్నా ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎవడు పనులు మానుకొని ఎవడు ప్రచారాలకి ఎవడు పోడన్నా. వాడికి ఓటుకు 500 1000 రూపాయలు ఇస్తే ఇక్కడ కూడా మీరు చూస్తూ ఉన్నారు. మనమే ఇక్కడ చూస్తున్నాము. ఇంతమంది ఉన్నారు. నేను ఇస్తే నాకు ఎంత ఇస్తారు? 500 1000 రూపాయలు బిర్యానీ ప్యాకెట్లు, మందు గిందు అన్నీ వస్తాయి కాబట్టి ఖాళీగా పనులు లేకుండా ఉన్నారు కాబట్టి ఏదో ఒక రూపంలో వాళ్ళు ఉపాధి కల్పించుకోవడానికి వాళ్ళు పోతున్నారు. అంతేగాని ఎవడు ప్రేమ మీద పోయి ఒక రోజులు టైం వేస్ట్ చేసుకొని ఆ మీటింగ్లు వినే ఓపిక ఎవరికి లేదబ్బా. అది ఓవరాల్గా అయితే మీరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు విజయం సాధిస్తుంది అంటారు ఇప్పుడు రాబోయే 100% డెఫినెట్గా అందులో సందేహమే లేదు. అది ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ.